నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం రాష్ట్ర రైతులైతే ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా రైతు భరోసాను ఎగ్గొట్టే కుట్రలు ప్రభుత్వం చేస్తుందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది సంక్రాంతికి రైతు భరోసాను ఇవ్వనున్నట్టు కూడా ప్రభుత్వం అన్ని రకాల ప్లాన్లు చేస్తుంది. ఇక రైతు భరోసా ఇవ్వడానికి విధి విధానాలు సిద్ధం చేస్తుంది. ఈ డిసెంబర్ 30వ తారీఖు ఈ విధి విధానాల నేపథ్యంలోనే కేబినెట్ భేటీ ఉంది. ఆ భేటీలో ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది విధి విధానాలపై. ఇక ఎవరికి భరోసా ఇస్తారు, ఎంతవరకు భరోసా ఇస్తారు, ఈసారి రైతు బంధుకు భిన్నంగా భరోసా ద్వారా ఎలా చేస్తున్నారు, ఏమైనా కీలకమైన మార్పు చేర్పులు ఉంటాయని కూడా చాలామంది రైతుల్లో, రాజకీయ నాయకుల్లో, విశ్లేషకుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ సందర్భంలో 2-3 కీలకమైన విషయాలైతే బయటకు వస్తున్నాయి. అదే ప్రధానంగా ఈసారి రైతు భరోసా మాత్రం ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసే రైతులకే, సాగు చేసే భూములకే ఈసారి రైతు భరోసా ఇవ్వనున్నట్టు కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీడు భూములు, అలాగే రియల్ ఎస్టేట్ భూములు, ఫామ్ హౌజులు, గుట్టలు, కొండలకైతే భరోసాను కట్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇక సీలింగ్ విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే రానుంది. ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటివరకైతే ఇక కట్ ఆఫ్ అయితే ఏం పెట్టదలుచుకోలేదు. భూస్వాములకు, పెద్ద ఎత్తున భూములు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా వ్యక్తమవుతుంది. సరే, సీలింగ్ గురించి మనం మాట్లాడే దానికంటే ముందు అసలు విధి విధానాల గురించి మాట్లాడితే ప్రధానంగా సాగు చేసే భూములకే ఈసారి రైతు భరోసా అంటే పంట పెట్టుబడి సాయం ఇవ్వడానికైతే ప్రభుత్వం ఆసక్తిగా చూపిస్తుంది. కానీ సాగు చేసే భూముల్ని ఎలా గుర్తిస్తారు, ఎన్ని భూములను గుర్తిస్తారు, వాటి విధి విధానాలపైన ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఇక ప్రభుత్వం అయితే ఏదో ఫీల్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా మాత్రం ఈ యొక్క ఏదైతే సాగు పంట పండించిందో ఆ పంట భూముల్ని కూడా, పంట పండించిన రైతుల్ని అలాగే భూముల్ని గుర్తించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సెకండ్ అంటే ఒకవైపు ఇటు ఫీల్డ్ విజిట్ చేస్తూనే మరోవైపు శాటిలైట్ ద్వారా కూడా అంటే రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా ఈ యొక్క పంట అంటే ఎంతవరకు పంట విస్తీర్ణం ఉంది, ఎంతవరకు పండించారనే దానిపైన కూడా శాటిలైట్ ద్వారా కూడా కనుక్కునే అవకాశం ఉంది. ఇప్పుడు 2 అంశాల్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి, ఫీల్డ్ విజిట్ ద్వారా అగ్రికల్చర్ ఆఫీసులు తిరిగినప్పుడు అక్కడ అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. అవకతవకలు జరిగే అంటే రైతులు కొన్ని పండించిన పంటలను గుర్తించే అవకాశం ఉంటుంది, కొన్ని పండించిన పంటలను కూడా గుర్తించిన అవకాశం ఉంటుంది. కొన్ని అక్కడ ఉన్న అధికారి విచక్షణ అధికారం ఒకవేళ ఉపయోగిస్తే ఈ యొక్క స్కీమ్పై కూడా పడే అవకాశం ఉంది. దీని నేపథ్యంలోనే మరోవైపు ఈ యొక్క శాటిలైట్ విధానం తీసుకొద్దామని చూస్తుంది. ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా ఒకవేళ శాటిలైట్ ద్వారా చూస్తే ఎంత పంట పండిందో అంటే గ్రామాల్లో ఈ యొక్క వ్యవసాయ భూముల్లో కూడా ఎంత పంట పంపిండిందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎవరి భూములు సాగు చేశారనేది మాత్రం ఈ యొక్క శాటిలైట్ ద్వారా తెలిసే అవకాశం లేదు. ఆ వ్యవస్థ ఇంకా సిద్ధం కాలేదు. అంటే సర్వే నెంబరు, ఏ సర్వే నెంబర్లో ఇక్కడ పంట పండిందని తెలుసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంటే ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అంటే ఫీల్డ్ విజిట్ సంబంధించిన ఆఫీసర్ల పాత్ర అయితే ఉంటుంది. సో ఇటు ఫీల్డ్ విజిట్, ఇటు శాటిలైట్ 2 విధానాలను అవలంబించి ఆ విధానాల ద్వారా పరిశీలన చేసి ఈసారి పండించిన పంటలకే రైతు భరోసా అయితే ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. చూడాలి ఇది ఎంతవరకు సాధ్యాలు అయితాయో, మరి నిజంగా గుర్తించే విషయంలో ఏమవుతుందో. కానీ ఏదేమైనా కూడా నిరుపయోగంగా ఉన్న భూములకైతే ఇచ్చే యోచన మాత్రం ప్రభుత్వం లేదు. అనవసరంగా డబ్బులు వృధా చేసే వాళ్ళు ఎవరైతే పంట పండిస్తారో పంట పండించే భూములకే భరోసా ఇవ్వనట్టు మాత్రం ఈసారి ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టంగా ఉంది. ఇక సీలింగ్ విషయానికి వద్దాం. సీలింగ్ విషయంలో మాత్రం ఇప్పటికీ అంటే ప్రస్తుతానికి మాత్రం ఇక సీలింగ్ ఎత్తివేసే అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా ఎందుకంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా భూస్వాములకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క రైతు బంధు ఇస్తున్నారు. ఈ రైతు బంధు వల్ల నిరుపయోగంగా ఉన్న భూములకు కూడా ఇస్తున్నారు, డబ్బులంతా వృధా చేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కట్ ఆఫ్ పెడుతుంది, సీలింగ్ పెట్టి 5 నుండి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతు భరోసా ఇస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంలో అధికారులు విశ్లేషణ చేసిన నేపథ్యంలో 10 ఎకరాలున్న అంటే భూములున్న రైతులు కేవలం 13% ఉన్నారట. అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన భారం పడే అవకాశం లేదు. ఈ 13% కోసమే కట్ ఆఫ్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మాత్రం సీలింగ్, నో సీలింగ్ అనే విధానం అయితే ఉంది. అంటే
10 ఎకరాల కంటే ఎక్కువ అంటే ఎంత భూములున్నా భూస్వాములకు పెద్ద ఎత్తున ఉన్న భూములకు కూడా ఈసారి వ్యవసాయం చేస్తే గనక ఈ యొక్క పంట సాయము అందించే యోచనలో ప్రభుత్వం ఉందంట. మరి సీలింగ్ విషయంలో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ఆలోచన ఉంది. మరి తర్వాత మళ్ళీ మార్చుకుంటుందో ఎప్పటికైనా గతంలో ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఎక్కువ మందికి ఇస్తున్న నేపథ్యంలో సీలింగ్ మీద మాత్రం ఇప్పుడు చేయకుండా ఎప్పుడైనా చేసే అవకాశం ఉంటుంది. ఇక సీలింగ్ విషయం ఇట్లా ఉంది. మరోవైపు పంట పండిస్తేనే రైతు భరోసా వేరుగా అట్లుంది. ఇక పంట పండిన విస్తీర్ణం గురించి చూద్దాం. అయితే విస్తీర్ణం గురించి వస్తే గత ఏడాది అయితే ఖరీఫ్లో మాత్రం సుమారు 70 లక్షల ఎకరాల వరకు అయితే పంట పండించారు. ఇక వర్షాకాలంలో అయితే సుమారు 1.5 ఎకరాల వరకు అయితే ఈ యొక్క రబీలో అయితే పంటలు పండించారు. ఇక రైతు భరోసాకు ఈ లింక్ అంటే పంట పండిస్తేనే రైతు భరోసాల లింక్ పెట్టడంతో పెద్ద ఎత్తున ఈసారి వ్యవసాయం చేసే అవకాశం ఉంది. అంటే దాదాపు 10 నుండి 20 లక్షల ఎకరాల మూగా పంట సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఆల్రెడీ ఈ ఖరీఫ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక రబీకి వ్యవసాయదారులు అయితే సిద్ధమవుతున్నారు. రైతాంగం అయితే సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చేతులారా ఎకరానికి 7,500 సాయం వస్తుంది. అంటే 2 ఎకరాలు ఉంటే 30,000 సాయం వస్తుంది. అంటే ఈ సాయాన్ని పొందాలంటే వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు గుర్తించాలన్నా కానీ పంట పండించాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఎందుకంటే ఏ సంఘి వరకు అయితే ఇటు బావులో లేకపోతే బోర్లో లేకపోతే కాలువ కింద ఉంటున్నో పంట పండిస్తారు కాబట్టి చాలా లిమిటెడ్గా ఉంటుంది. కానీ రబీ విషయానికి వస్తే ఏంటంటే అప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. నీకు పుష్కలంగా నీళ్లు ఉంటాయి, చెరువుండే నీళ్లు ఉంటాయి, బావులు ఉంటాయి, కాలువలో నీళ్లు ఉంటాయి, వర్షాధార పంటలు కూడా పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా ఇబ్బందిగా పండించే అవకాశం, అప్పుడు ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంటుంది. దానికోసం ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటారంట. భవిష్యత్తులో ఎక్కువ పండే అవకాశం ఉందన్నాయి. సో మొత్తంగా ఈ యొక్క పంట పండించే విధానం అయితే అంటే పంట పండిస్తేనే ఇక భరోసా అనే దాంతో ఒక విషయం అయితే బయటకు వచ్చాక అంటే ఏదైతే నిరుపయోగంగా ఉన్న భూములు ఉన్నాయో ఇకపై పండించే చాలా వరకు అయితే ఒక రైతులైతే మాత్రం పండించే అవకాశం ఉంది. దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు అలాగే వ్యవసాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఒక రకంగా భయంతో కూడా ప్రభుత్వ సాయంకు వస్తుందని కూడా భయంతో కూడా పండించే అవకాశం కూడా ఉంది. సో ఇట్లా మొత్తానికైతే రైతు భరోసాపై అయితే ఒక క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే ఆలస్యమైంది. ఎందుకంటే గత ఎన్నికల్లో అసలు రైతు బంధు ఎన్నికల ముందే పడాల్సింది. మీకు తెలుసు ఎన్నికల సమయంలో రైతు బంధు పడుతున్న నేపథ్యంలోనే అప్పుడు ఇప్పుడున్న మాజీ మంత్రి అప్పుడు మంత్రి హరీష్ రావు ఒక ప్రసంగంలో భాగంగా అంటే ఎన్నికల సమయంలో ఎన్నికల కోడుండలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రైతు బంధు ఆగిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆయన ఒక ప్రసంగంలో భాగంగా ఇక రైతు బంధు డబ్బులు పడబోతున్నాయి, ఇక అందరూ చూసుకోండి, టింగ్ 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 అంటూ కూడా మీ అకౌంట్లోకి మీ ఫోన్లోకి డబ్బులు వస్తున్నాయి, ఇక చూడండి అనే వరకు అప్పటికే ఈసీ చర్యలు తీసుకొని ఎన్నికల కోడ్ కారణంగా అప్పుడు నిలుపుదల చేసింది. సో అది అప్పటి నుండి అట్లా పెండింగ్లో పడిపోయింది. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఇక రైతు భరోసా ఎప్పుడా అంటే రైతులు చూస్తున్నారు. ఇటు ప్రతిపక్షం అలాగే అధికార పార్టీ ఎట్లా ముందుకెళ్లాలని దానిపై అధికార పార్టీ చూస్తుంది, ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది. విశ్లేషకులు అలాగే రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. దీనిపై కూడా వ్యాఖ్యానాలు చేశారు. అంటే దీనిలో చేంజెస్ చేయాలి, పెద్ద ఎత్తున కాస్త రైతు బంధుకు భరోసాకు తేడా ఉండాలి, విధి విధానాలు మార్చాలి, అర్హులైన రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది మాత్రం ప్రభుత్వ లక్ష్యంగా కొంతకాలంగా వాళ్ళ మాటలు అధికార పార్టీకి సంబంధించిన మాటలు చూస్తే అర్థమవుతుంది. తాజాగా మంత్రి సీతక్క కూడా ఇదే విషయంపై మాట్లాడారు. ఎవరైతే పంట పండిస్తారో వారికే రైతు భరోసా ఇవ్వనున్నట్టు కూడా ఆమె ప్రకటన చేశారు. అంటే స్పష్టంగా చెప్పారు, అంటే పంట పండిస్తేనే రైతు భరోసా, ఖాళీగా ఉంటే అంటే ఖాళీగా ఉన్న భూములకు ఎక్కువ భూములు ఉండి పంట పండించకపోతాం రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం లేదు అని కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో ఈ అంశంపై క్లారిటీ వస్తుంది. ఇక సీలింగ్ విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. 13 అంటే వాళ్ళ లెక్క ప్రకారం 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు 13% మంది ఉన్నారట. కానీ వాళ్ళు గతంలో చాలాసార్లు ప్రకటన చేశారు, పెద్ద ఎత్తున భూస్వాముల కోసమే రైతు బంధు అవుతుంది, ఎక్కువ డబ్బంతా అట్లా పోతుంది, రైతుల కోసము ఇవ్వాలని కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి సీలింగ్ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన చేసే నేపథ్యం అయితే లేదు. ఎందుకంటే ఇటు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే పండించిన పంట నిబంధనకే ప్రతిపక్షాలు ఇప్పుడు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ సీలింగ్ కూడా పెట్టుకుంటే ఏమన్నా రాజకీయంగా కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. వరుసగా ఎన్నికలు ఉన్న కారణంగా కూడా సీలింగ్ విషయంలో మాత్రం ప్రస్తుతానికైతే దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక రైతు బంధు సంక్రాంతికి ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇక రైతు భరోసా పేరుతో విధి విధానాలు మార్చి రైతు భరోసా పేరుతో ఇక ఎకరానికి 7,500 రూపాయలు మాత్రం సంక్రాంతికి ఇవ్వబోతుంది. ఇక పండించిన పంటలకే రైతు భరోసా రాబోతుంది. సీలింగ్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి దూరంగా ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. చూడాలి ఫీల్డ్ లెవెల్లో ఇది ఎంతవరకు వెళ్తుందో.
పండించిన పంటలను గుర్తించడంలో అధికారులు అలాగే ప్రభుత్వం అనుకుంటున్న శాటిలైట్ వ్యవస్థ కరెక్ట్ పనిచేస్తుందా, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు వచ్చిన కోణంలో ఎలా ప్రభుత్వం ఎదుర్కొంటుంది, ఇటు ప్రతిపక్షాలు లేవనైతే ప్రశ్నలకు ప్రభుత్వం ఎలా చెప్తుంది, ఎలా సర్ది చెప్పుకుంటుంది, ఎలా దానికి కౌంటర్ ఇచ్చుకుంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. చూడాలి మరి సంక్రాంతి నేపథ్యంలో రైతు భరోసా వచ్చిన నేపథ్యంలో ఇక అన్ని విషయాలకైతే ఒక క్లారిటీ రాబోతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా చూడాలి. ఎంత అంటే లక్షల మంది రైతులు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో రైతు భరోసా సంక్రాంతికి రాబోతున్న నేపథ్యంలో ఏమేం జరుగుతుందో, దాన్ని ప్రతిపక్షాల నేపథ్యంలో అధికార పార్టీ ఎట్లా తిప్పికొడుతుంది, అందరికీ ఇస్తుందా, కట్ చేస్తుందా, కట్ చేసిన నేపథ్యంలో వచ్చే సమస్యలకు ఎట్లా ఎదుర్కొంటూ చూడాలంటే మాత్రం సంక్రాంతి వరకు రైతు భరోసా విషయంలో మాత్రం ఎదురు చూడాల్సిందే.